హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి హారిక టాక్స్. మా వీడియోస్ చూస్తున్నారా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. సండే హాలిడే అని శిల్పారామం వెళ్ళాము. హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న శిల్పారామానికి అయితే వెళ్ళాము మేము. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. శిల్పారామం టికెట్ ప్రైస్ పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ ఉంటుందండి. చిన్నపిల్లలు అంటే 6 years అబోవ్ నుండి 20 రూపీస్ అనేది ఉంటుంది. ఛార్జ్ అనేది చేస్తారు. టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ సిట్టర్స్ ఉంటాయి. అదేవిధంగా స్నాక్స్ కూడా అమ్ముతారు. ఈ స్నాక్స్ షాప్స్. మా బాబు అయితే రావడం ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. చూస్తున్నారు కదండి ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాడో. కొంచెం ఫ్రంట్కి వెళ్తే గేమ్స్ అనేవి ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా ఆడుకుంటారు. అస్సలు రానని పేచీ కూడా పెడతారండి. సరౌండింగ్స్ గ్రీనరీతో నిండి ఉంటుంది. అదేవిధంగా షాప్స్ కూడా ఉంటాయి. ఏమన్నా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. కాస్ట్ అనేది రీజనబుల్ కాస్ట్కే ఉంటుంది. బాబు వాటర్ తాగుతున్నాడు. మా అక్క వాళ్ళ బాబు పూర్వజ్ అండి నేమ్. అయితే ఎంతసేపు ఆడుకున్నాడంటే చాలాసేపు ఆడుకున్నాడు. నేను ఇంకా ఆడతా మమ్మీ అని చెప్పి చాలా మారం చేశాడు. జారబండ అయితే జారాడు. రింగ్స్ కూడా ఎక్కుతున్నాడు పైకి. చాలా అంటే పిల్లలతో చాలా ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేయడమే కాదు, గేమ్స్ ఆడి ఇంకా ఆడతా అని చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. కొంచెం ఫ్రంట్కి వెళ్తే కొండల్లా ఉంటుంది. వాటర్ అయితే వస్తాయి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ వచ్చాయి. ప్రజెంట్ అయితే వాటర్ ఏం రాలేదు. అలానే కొంచెం ఫ్రంట్కి వెళ్ళాము. ఫ్రంట్కి వెళ్తే చెట్లు, గ్రాస్ అండ్ లైటింగ్స్తో చాలా అంటే చాలా వెలిగిపోతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అనేది. కానీ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. పార్క్ అంటే ఎక్కువ అల్లరి గోల ఉంటుంది, అలా ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీతో నిండి ఉంది కదా. అలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత శిల్పారామంని స్టేజ్ అనేది ఉంటుంది. స్టేజ్ స్టార్టింగ్ 2 dolls ఉన్నాయి. కొంచెం ఫ్రంట్గా స్టెప్స్ అండి. ఇవి స్టెప్స్ ఎక్కిన తర్వాత చాలా అంటే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి. క్లాసికల్ డ్యాన్స్, బుర్రకథ, నాటకాలు అటువంటివన్నీ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. పెద్ద ప్లేస్ అని చెప్పాను కదండి. ఓపెన్ ప్లేస్. చైర్స్ అయితే చాలానే వేస్తారు కూర్చోవడానికి, ప్రోగ్రామ్స్ చూడడానికి. తర్వాత ఇలాగా డాల్స్ అనేవి ఉంటాయి. మనం ఫేస్ ఒక్కటి పెట్టినట్లయితే మనం ఫొటోస్ దిగడానికి అయితే ఉంటుంది. ఇలా ఫ్రంట్కి వెళ్తే ఉయ్యాలు ఉన్నాయి. అండ్ కూర్చొని స్నాక్స్ అవి కూడా తినచ్చు. మా పిల్లలు చూడండి, ఇలా చిన్న పిల్లలు ఎక్కి ఆడుకోవడానికి కూడా చాలానే ఉంటాయి. జీప్ అని, కార్ అని తిరిగేవి. పూర్వజ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. పూర్వజ్ అయితే ప్రతి గేమ్లోని పార్టిసిపేట్ చేస్తాను. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. చూస్తున్నారు కదండి ఉయ్యాలు ఎలా ఉన్నాయో. తాటి చెట్టు ఉంటుంది కదా, అలా ఉన్నాడు. పూర్వజ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాడు. పైకి ఎక్కడానికి చాలా అంటే చాలా బాగా ట్రై చేశాడు. పైకి ఎక్కాడు, దిగాడు. కష్టపడి చాలా కష్టంగా ఎక్కుతున్నాడు. ఎక్కిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఎక్కుతా మమ్మీ అని ఎక్కుతున్నాడు. మా బాబు అయితే ఎక్కలేడు కదండి, చాలా చిన్న పిల్లోడు కదా. మా హస్బెండ్ అయితే ఎక్కిస్తున్నారు. అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని బాబు ఇంకా ట్రై చేయించాలి కదా. ట్రై చేపిస్తేనే కదా నెక్స్ట్ వాళ్ళు ఎలా ఆడాలి ఏంటి అని తెలుస్తుంది. పూర్వజ్ చూడండి ఎలా కిందకు వచ్చేస్తున్నాడు. కిందకు వచ్చింది కాక మళ్ళీ పైకి వెళ్తా అని వెళ్తున్నాడు. చాలా ఆటలు ఆడి చాలా అలసిపోయారు. మా అక్క చూడండి మా పాపనైతే ఎత్తుకుంది. మా హస్బెండ్ మా బాబుని ఎత్తుకున్నాడు. మా అక్క వాళ్ళ పాప ఐఎమ్ హంగ్రీ అని అంటుంది. స్నాక్స్ కోసం అల్లాడుతుంది. పూర్వజ్ ఆట అయిపోయిన వెంటనే ఇంకా స్నాక్స్ కొనడానికి అయితే వెళ్ళాము. పాప్కార్న్ అయితే కొన్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏమి కొనాలన్నా తినే ఐటమ్స్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మేమైతే పాప్కార్న్ బకెట్ అయితే కొన్నాము ఒకటి. అదే ఒకటి 80 రూపీస్ పడింది.
అది కాకుండా మేము ఇంటి దగ్గర నుండి స్నాక్స్ అనేవి తెచ్చుకున్నాము, అవి కూడా తిన్నాము. చూస్తున్నారా మా బాబా హాయ్ అని చెప్తున్నాను. ఇలాగ పార్క్లో గ్రాస్లో కూర్చొని చక్కగా మా పాపని పడుకోబెట్టామండి. అలా చూస్తూ స్నాక్స్ తింటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. పార్క్లో అయిపోయిందండి, మేము స్నాక్స్ అనేది ఫినిష్ చేసాము. తర్వాత ఇంకా షాపింగ్ అనేది చేస్తుంది మా సిస్టరు. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము, 3-4 టైమ్స్. అప్పుడు చేసేసాం మేము షాపింగ్. మా సిస్టర్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి చేయడానికి వెళ్ళింది. మోక్షి చూడండి ఎలా పరిగెడుతుందో. వెళ్ళిపోదాం మమ్మీ వెళ్ళిపోదాం అని చెప్పి పేచి పెడుతుంది. మా పాప అయితే చూడండి ఎలా చూస్తుందో. ఇంకా రారా వెళ్ళిపోదాం అని అంటున్నారు మా హస్బెండ్. అలా ఫ్రెండ్కి వెళ్తున్నాం. మా అక్క అయితే స్ట్రీట్ షాపింగ్ అనేది చేసుకుంది. లాస్ట్లో ఇలా ఫొటోస్ అయితే దిగాము. శిల్పారామం నచ్చిందా? మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.